హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ కొత్త వారు ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నేనైతే శ్రీశైలం వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నానని చెప్పాను కదండి. సాక్షి గణపతి దగ్గర నుంచి అయితే బయలుదేరి మేము శివలింగం దగ్గరికి వచ్చామండి. ఎక్కడ అనుకుంటే పక్క పక్కనే ఉంటాయండి, అన్నీ కూడా పక్క పక్కనే, ఒక 2 నిమిషాలు 3 నిమిషాల జర్నీ. అయితే చెప్పాను కదండి నేను ముందు వీడియోలో శివుడు పెంకులో వెలిసారని చెప్పి, అదేనండి ఫస్ట్ వచ్చిన గుడి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గుడి, అలాగే నవగ్రహాలు, లలితాదేవి గుడి, ఇవన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయండి. ఇవన్నీ కూడాను ఇక్కడ ఏవి కూడా దేవుడిని అయితే వీడియో తీయడానికి అవ్వదండి. ఎందుకు అంటే మీకు తెలుసు కదా, గుళ్ళో ఫోటోలు వీడియోలు తీయనివ్వరు. అందుకని చెప్పి నేను బయట మాత్రమే వీడియోస్ అయితే తీస్తున్నానండి. ఫోటోలు అవి కూడా ఎక్కడ తీయడానికి అవ్వట్లేదు, దేవుణ్ణి చూపించడానికి కూడా అవ్వదండి. ఫొటోస్ అయితే తీయొద్దని చెప్పేసి చెప్పారు. అందుకని చెప్పి బయట మాత్రమే తీస్తున్నాను నేను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎన్ని కోతులు ఉన్నాయి తెలుసండి. మొత్తం అంతా ఎన్ని కోతులు ఉన్నాయంటే చాలా ఉన్నాయండి. ఒకటైతే నా దగ్గరకు వచ్చి అలా ఉండిపోతే సరే అని చెప్పి అక్కడ ఒక కిరాణా షాప్ ఉంటే బిస్కెట్ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి ఇచ్చానండి. చక్కగా తీసుకొని వెళ్ళిపోయింది. ఓపెన్ చేసి పెడితే ఇది చూడండి, ఈ కోత అయితే చూడండి చిన్నపిల్లని ఎలా ముద్దులాడుతుందో. మనుషులు ఎలా అయితే చిన్నపిల్లల్ని మన పిల్లల్ని ముద్దులాడతామో అవి కూడా అలాగే, అది ఎక్కడ పడిపోద్దని ఎంత జాగ్రత్తగా లాగుతుంది తెలుసా. నాకైతే చాలా బాగా నచ్చి నేను వెంటనే అందుకే వీడియో అయితే తీసానండి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఎంత ముద్దుగా చూసుకుంటున్నాయో, వాటికి పేలు చూస్తూ బొజ్జగిస్తూ ముద్దులు పెడుతూ ఒక్క 10 నిమిషాలు అక్కడే ఉండిపోయి అలాగ వాటిని చూస్తూ ఉన్నానండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే అక్కడి నుంచి లలితమ్మ గుడి దగ్గర నుంచి పాలధార పంచదారకి అయితే వచ్చామండి. ఇది స్టార్టింగ్ కిందకి దిగేటప్పుడు షాప్స్ ఉంటాయి అన్నమాట, అన్నీ కూడా. ఇక్కడ మనకి ఏం కావాలన్నా దొరుకుతాయండి. ఎక్కువగా అడవిలో దొరికేవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఏంటంటారు, ఆయుర్వేదిక్ సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. కుంకుడుకాయలు, అడవి కుంకుడుకాయలు అంట, పెద్ద పెద్దవి, ఎంత బాగున్నాయో. మా ఫ్రెండ్ అయితే వాళ్ళ నెంబర్ కూడా తీసుకుంది, కొరియర్ చేస్తారు అని చెప్తే ఇక్కడ తీసుకుంది షాప్ దగ్గర. మళ్ళీ కూడా నెంబర్ తీసుకుంది అనమాట. అవి అయిపోయాక మేము కాల్ చేస్తామండి, కొంచెం కొరియర్ చేయండి అని చెప్పి. ఎందుకంటే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే